ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి కిషోర్ దాస్ గారు, సాధారణంగా ఫుడ్ అంటే ఇంత ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు వంట చేయడం అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. మరి మీరు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారా? ఓకే, తినేవాళ్ళ అదృష్టం. ఏది బాగా చేస్తూ ఉంటారు? అన్ని వంటలు దాదాపుగా థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. ఈ మధ్య ఒళ్ళు వంగట్లేదు. స్టవ్వే కదండి వంట కింద కూర్చుని కదా. అవును సార్, కానీ చెయ్యాలిగా, కలపాలిగా, అన్ని పెట్టుకోవాలంటే చెప్పగలను. చాలా వంటలు తెలుసు, ఎలా చేయాలో థియరీ బాగా నాలెడ్జ్ ఉంది. మీ రూట్స్ కూడా యాక్చువల్లీ సింధీ రూట్స్ వల్ల ఫుడ్ అంటే ఇంత ఇష్టం మీకు? సాధారణంగా సింధీ వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారు. మా కమ్యూనిటీలో కొంచెం గట్టిగానే తింటారు. వి స్పెండ్ లిటిల్ మనీ ఆన్ ఫుడ్ అండ్ డ్రింక్స్. బాగా బట్టరు అలాంటివన్నీ ఎక్కువ, బాగా కొంచెం ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగానే తింటారు. మా కడి ఎప్పుడైనా వండారా మీరు? ఇది బాగా ఫేమస్ రెసిపీయా? బాగా సింధీ వాళ్ళు ఇష్టంగా తింటారు. పెరుగే వేయరు అందులో. పెరుగే వేయరు సార్, ఇంకా పెరుగు వేయరు. మీరు ఆ వంట ఏమైనా చూపిస్తారా? ఇంకా తప్పనిసరిగానండి, చూపిద్దాం. ఈ రోజు మీ కొరకు కాస్త ఆరోగ్యకరమైన పద్ధతిలో ఈ కడి ఎట్లా చేస్తారనేది చూపిద్దామండి. సింధీ కడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్, బెండకాయ ముక్కలు 1 కప్, సొరకాయ ముక్కలు 1 కప్, బంగాళదుంప ముక్కలు 1 కప్, టమోటా రసం 200 ml, కొబ్బరి పాలు 1 కప్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ఎర్రకారం 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టి అందులో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, మజ్జిగ పులుసుకి ఇట్లాంటివి వాడతాం కదా, అలాగే ఈ సింధీ కడికి కూడా అట్లా వాడుతున్నాం. వంకాయ, బెండకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇట్లా చీలికల వరే మీరు కట్ చేసుకోవాలి పొడవుగా. సొరకాయ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాం. ఈ 4 రకాల వెజిటబుల్స్ ని మనం వేసేసి ఒక స్పూన్ మేగడ వేసాం. ఆ మేగడ జిగురుకి చక్కగా కలర్ ఫుల్ గా కాలి చాలా బాగుంటాయి. ఇట్లా వేసిన వెజిటబుల్స్ ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మేగడలో మగ్గనివ్వాలి. ఆ పచ్చివాసన పోయి నీరు కొంత తగ్గి హాఫ్ బాయిల్ అయిపోతాయి. ఒట్టిగా ఇట్లా వెజిటబుల్స్ తిన్నా చాలా బాగుంటాయి. 10 నిమిషాలు మగ్గనిచ్చి తినేసేయచ్చు అసలు వాస్తవంగా అయితే. అలా వెజిటబుల్స్ ని మేగడలో మగ్గించిన వాటిని తీసి పక్కన పెట్టుకుంటాం. ఇక వేరే నాన్ స్టిక్ పాత్ర పెట్టి ఆవాలు, జీలకర్ర, సోంపు, మేగడ వేసాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. తాలింపు రెడీ అవుతున్నది. ఇంగువ పొడి, పసుపు కొద్దిగా వేసాం. ఎర్రకారం ఎప్పుడు మనం వాడం, కొద్దిగా స్పెషల్ కర్రీస్లు ఎప్పుడన్నా వాడుకోవచ్చు కావాలంటే. అల్లం పేస్టు, కరివేపాకు, శనగపిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఇట్లా చల్లేయాలి తాలింపులో. మామూలుగా ఎప్పుడు అసలు తాలింపులో శనగపిండి వెయ్యం మనం. తాలింపు అంతా శనగపిండి పట్టుకుని కాస్త వేడెక్కిన తర్వాత బయట అయితే కొబ్బరి పాలు పోయి రోటి టమోటా జ్యూస్తోనే చేస్తారు. మనం టేస్ట్ కోసం ఆ చిక్కటి కొబ్బరి పాలతో ఈ తాలింపులో పోసేసి టమోటా జ్యూస్ 200 ml తీసుకున్నాం. ప్యూర్ టమోటా జ్యూస్ కొబ్బరి పాలతో మరి తాలింపు వేసి మగ్గనివ్వాలి. అట్లా ఉడికిన తర్వాత వెజిటబుల్ ముక్కలు మేగడలో మగ్గిన వాటిని, హాఫ్ బాయిల్ అయిన వాటిని అందులో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే చక్కగా గుమగుమలాడుతూ సింధీ కడి సిద్ధమైపోతుంది అనమాట. కొత్తిమీర చల్లేసి ఇక పలుచుగా అట్లాగే ఉంటుంది అనమాట. మజ్జిగ పులుసు వలె టమోటా రసముతో అట్లా ఉడికి ఉంటాయి అనమాట. సింధీ కడి సిద్ధమైంది. కష్టపడకుండా బరువు తగ్గాలి, శరీరానికి ఇబ్బంది పెట్టకుండా బాగా తింటూ బరువు తగ్గాలి. బాగా తింటూ అన్నం మీరు చెప్పిన దారిలో తింటూ పోని, మరి నాలిక కట్టేసుకోకుండా, కొంచెం మిమ్మల్ని ముందరకాడ బంధాలు వేసేస్తున్నాను అనుకోకుండా. రోజుకి ఎన్నిసార్లు తింటారు మీరు? 3. పొద్దున్న టిఫిన్ చేస్తాను సార్ బలంగా, మధ్యాహ్నం దానికన్నా కొంచెం తక్కువ తింటాను, రాత్రి జనరల్లీ పెరుగన్నమే. 90% పెరుగన్నమే తింటా రాత్రి పూట, ఇంకేం తిన్నా. అంటే 3 సార్లే. ఈ మధ్యలో ఏం ఆడించారా ఏమన్నా? అసలు ఏముండదు. 3 సార్లు తినటం బదులు తినే రకాలని 2 సార్లు అడ్జస్ట్ చేసుకుని 2 సార్లు తిని మిగతా సమయం తినకుండా గ్యాప్ ఇవ్వండి. కుదిరితే దీనికి వెయిట్ ఎక్కువ తగ్గుతాయి. బ్రేక్ఫాస్ట్ చేయకుండా 11ంటికే బ్రంచ్ చేసేయండి. మళ్ళీ లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపేసేసి బ్రంచ్ లాగా తిని ఎంత పట్టిందో పట్టేయడం, అంతే, కొట్టేయడం బాగా గట్టిగా. మీకు ఎట్లా తినటం ఇష్టం అట్లా తినండి. కాదు 2 సార్లు ఉదయం 11ంటికి తినేసారు అనుకోండి, 12ంటికి,
మళ్ళీ సాయంకాలం 6-7 తినేసేసేయండి. అంటే 2 సార్లు గట్టి ఆకలేస్తుంది కదా, 11 తింటే 6-7 కల్లా తినేసేసి ఇక నైట్ తినకుండా ఆపేస్తే కొంచెం కష్టపడకుండా వెయిట్ తగ్గే మార్గం ఇది మంచిదండి. ఇది అంటే నైట్ మళ్ళీ 10కో 11కో ఆకలేస్తే లైట్ గా 1 డజన్ అరటిపళ్ళు అట్లా ఇంక తినకూడదండి. ఏమి ముట్టుకోకూడదా? ఒక్క అరటిపండు అంటే మీకు పొట్ట అలవాటయ్యే ఒకటి పెడితే ఆగదు కదా మీకు. అవును, ఆగదు. కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. అందుకని 6 తిన్నది 7 తిన్నది గట్టిగా తింటాం కాబట్టి ఆకలి అవ్వదండి. అది ఓహో, మైండ్ ట్యూన్ చేసుకోవడం అంతే. ఇక తినేది గట్టిగా తినేస్తున్నాం కదా, రేపొద్దున 11 నీకు పెట్టేది, అందుకని ఇంకా కావాలంటే కొంచెం సాగు ఇప్పుడే పెట్టేస్తానని చెప్పండి పొట్టకి, కొంచెం గట్టిగా పెట్టే. తర్వాత నేను ఒకటి విన్నాను సార్, ఒక 2-3 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తర్వాత పొట్ట వింటాదట. అది నిజమేనా సార్? నేను ఎప్పుడు ఇంతవరకు ఒక పూట కూడా తిండి లేకుండా లేను. 30-40 ఏళ్ళు అయింది. మీరు ఆశ్రమానికి రండి, ఒక 15 రోజులు 10 రోజులు ఫాస్టింగ్ పెడతామండి. అసలు అంటే తినేటప్పుడు తినాలని, ఈ మాట విన్న తర్వాత ఇంక రానుగా. కాదు, తినేటప్పుడు తినాలనిపిస్తుంది, తాగేటప్పుడు తాగాలనిపిస్తుంది, వినేవాడికి వినాలనిపిస్తుంది, అంతే కదా. అవును, మీ మాట వినాలనిపిస్తుంది ఎప్పుడు. అందుకని ఉపవాసం చేసి పొట్ట మార్చేటప్పుడు ఒకరోజు పోతే ఆహారం మీద వాంచి ఉండదు. ఇక ఫాస్టింగ్లో పవర్ అది. 10 రోజులు 20 రోజులు ఫాస్టింగ్ చేస్తారు, అప్పుడు తిన్నదానికంటే ఇంకా యాక్టివ్గా ఉంటారు. తిండి మీద కోరిక అప్పుడు ఉండదు, ఇక ఆకలి ఉండదు. అప్పుడు హార్మోన్స్ ఆగిపోతాయి అనమాట, ఆకలి సంబంధించి ఫాస్టింగ్లో. తినాలనే కోరిక ఏదైతే ఉండదో చచ్చిపోతుంది. అప్పుడు ఆ 10 రోజులు 15 రోజులు ఫాస్టింగ్లో ఉండదు. అప్పుడు బరువు రెస్ట్ తీసుకుంటూ పడుకున్నా మరి రోజు కేజీ చొప్పున తగ్గిపోతారు. మీరు బీపీ షుగర్లు అవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఆహార విషయంలో బరువు తగ్గాలన్నప్పుడు ఉదయం 11 సాయంకాలం 6-7 తినేసేయండి. ఇక నైట్ తినము, రేపు మార్నింగ్ 10 తింటామని మెంటల్. ఫ్రూట్ 11 గంటలకి అంటే కాదు, నో కన్సెషన్స్. తినేది వద్దు, తేనె నీళ్ళు తాగండి. తేనె నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండేసి గ్లాస్ నీళ్ళలో 2 నిమ్మకాయలు, 3 స్పూన్లు 2 స్పూన్లు తేనె, గ్లాస్ నీళ్ళు. ఏ తేనె మంచిది ఎలా తెలుస్తుంది? అదో పెద్ద ప్రశ్న అందరికి. మేము ఇస్తాంలేండి మీకు ఇప్పుడు తేనె బాటిల్. ఓ, మధురమైన వ్యక్తి మీరు. ఆ తేనె వేసుకుని 2-3 స్పూన్లు, నిమ్మకాయ ఎక్కువ పులుపు పిండుకుంటేనండి మళ్ళీ ఏమి తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. దాంట్లో ఉన్న గుణం అది. అసలు ఈ మధ్య నేను విన్నది ఏంటంటే సార్, డయాబెటీస్ షుగర్ ఉన్నోళ్ళు 2 గంటలకు ఒకసారి కుమ్మేయాలి, అంటే 2-3 పూట్ల తినే ఆహారాన్ని 8 సార్లు తినండి అని ఒక ఉద్యమం లేవదీశారు కొంతకాలం. ఇవేమో రకరకాలు వస్తుంటాయి సార్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు. సొసైటీ కొన్నాళ్ళు ఆయిల్ పుల్లింగ్ అన్నారు. ఎవరింటికి వెళ్ళినా పొద్దున ఇంత నొరగేసుకుని టవల్ ఒకటి పెట్టుకుని ఇలా తుడుచుకుంటూ పెద్ద సినిమా, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఆయిల్ పుల్లింగ్, ఐఎమ్ పుల్లింగ్ ఆయిల్, ఇట్లా రకరకాల డ్రామా నడిచింది. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకేదో చెప్పాడు, ఇట్లా రకరకాలు చాలా నడిచాయి. నన్ను కూడా అంటారు, ఈయన వచ్చాడు ఏదో చెప్తుంటాడు. మీ మీద ఒకటే మాట సార్, ఎప్పుడు కూడా మీ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ అంటే ఉప్పు తిన్నెవరు, నాలికకు ఉప్పు తగలడం అన్నది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అది అంత ఈజీయా? అదొకటే మీ మీద ఉన్న అపవాదం, ఇంకేం లేదు. దాన్ని అపవాదం అనడానికి కూడా లేదు, మీ విధానం అది. ఈ న్యాచురోపతి విధానం అదండి. ఇప్పుడు ప్రపంచం అంతా ఉపమానం అనే స్టేజ్కి ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు న్యాచురోపతి ఆయుర్వేదం క్రేజ్ పెరిగింది సార్. చాలా వ్యాధులకి ఆంగ్ల వైద్యంలో సమాధానాలు దొరకట్లేదు. చాలా సమస్యలు ఏమి ఇవ్వట్లేదు, కూర్చోండి మళ్ళీ చూద్దామండి అంటున్నారు. ఈ లోపల వీళ్ళు ఏ హోమియోపతి డాక్టర్ను పిలిపించుకుని పిల్స్ వేసుకుని గడిపిన వాళ్ళని కూడా చూశాను నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.